హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలెగ్జాండర్ ది గ్రేట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఫేమస్ టీవీ ఓకేనా. సో ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చిన, అది ఎక్కడ అనుకుంటున్నారా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. సో ఇది ఎక్కడ అనేది, ఏ డిస్టిక్లో ఉన్నది మీకు ఏ డిస్టిక్లో ఉన్నది అనేది మీరు గెస్ చేయండి. సో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనిపిస్తుందా వెనక బ్యాక్గ్రౌండ్? టైటానిక్, మినీ టైటానిక్ అనుకుంటున్నారా? సో కాదండి. సో నేనైతే ప్రజెంట్ వచ్చేసిందంటే విశాఖపట్నంకి వచ్చేస్తా. ఇక్కడ మీకు విశాఖపట్నం అందాలు చూపిస్తా. పోర్ట్ ఏరియాకి వచ్చిన, హార్బర్. మగధీర షూటింగ్ ఐడియా ఉంది, గుర్తుందా? సాంగ్, బంగారు కూడా పెట్ట సాంగ్. సో ఆ లొకేషన్ కూడా చూపిస్తా. బట్ ఏంటంటే దానికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. పోర్ట్స్ అని చూస్తుంటే మీకు ఏమైనా రీసెంట్గా ఒక స్టంట్ అయింది, గుర్తుందా? లోకల్ బాయ్ నాని అని వైజాగ్ ఒక అబ్బాయి అంటాడు. సో అదేంటంటే ఇక్కడ బోట్లు అనేది చాలా అనేది ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏమైందంటే, సో తనే వీడియో తీసి ఇట్లా హెల్ప్ కావాలి, ఇట్లా తగలబెడుతున్నాయి. ఎందుకంటే తనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇట్లా తన వీడియో పెట్టగానే చాలామంది రెస్పాండ్ అయ్యి పోలీసులకు వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వచ్చి చాలా వరకు బోట్లను కూడా సేవ్ చేశారు. బట్ ఏంటంటే కొంచెం దురదృష్టవశాత్తు అతని మీదనే కేసు అయింది అని చెప్పని కొంచెం ఇదైంది. ఎందుకంటే జైలు కూడా పోయిండు, నాన్ వెజ్ అన్న కూడా సపోర్ట్ చేసిండు. సో అది ఫీలింగ్ వెరీ హ్యాపీ చెప్పడానికి. బట్ ఇంకొక విషయం ఏంటంటే, అదే లోకల్ బాయ్ నాని ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు కూడా ఎదుర్కొంటున్నాడు, అదే బెట్టింగ్స్ యాప్ వల్ల అని. సో అంటే ఇక్కడ నేను చాలామందిని, కొంతమందిని ఆ పబ్లిక్ని కలిసినప్పుడు ఏంటంటే ఇక్కడ వైజాగ్ మొత్తం అదే టాపిక్ నడుస్తుంది, హాట్ టాపిక్గా. సో చూడండి, మీకు బోట్ చూపిస్తాను నేను. బోట్లు మంచిగా ఉయ్యాలు ఊగుతున్నాయి. ఇంకా అవంటే ఎందుకు అట్లా ఊగుతున్నాయి అంటే సముద్రంలో వేవ్స్ వస్తాయి కదా, చూస్తాను చూడండి. సముద్రంలో వేవ్స్ వస్తాయి కాబట్టి ఆ వేవ్స్ ప్రకారం అవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. బట్ ఏంటంటే నాకు డౌట్, ఇవి మొత్తం ఐరనే, ఇవంతా ఐరన్తో తయారు చేసినాయి. బట్ ఏంటంటే ఐరన్ నీళ్ళ లేగానే మునిగిపోతుంది. బట్ వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, అంటే వీటి యొక్క బిల్డ్ ఇంత వెయిట్ ఉన్నా కానీ ఇవి సముద్రం మీద తేలియాడుతున్నాయి, అంటే నీళ్ళలో తేలియాడుతున్నాయి. అది చాలా అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే మాకు యాక్చువల్గా సముద్రం చూడాలని చాలామందికి ఉంటాయి. బట్ ఇంకా ఇప్పటివరకు వాళ్ళ ఓన్ డిస్టిక్ దాటని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాక్ స్పారో మ్యూజిక్ వేసుకో మామ ఇక్కడ. బోట్ నుంచి పైకి వచ్చిన బోట్స్ కొన్ని ఖరాబ్ అయినా పడేస్తున్నారు, ఇక కొన్ని తయారు చేస్తున్నారు. బోట్స్ ఎట్లా తయారు చేస్తారు చూడండి. కింద మొత్తం చెక్కలే. ఇది ఒక కొత్త బోట్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. బోటుకి ఏమేమి పడుతుందంటే మొత్తం చెక్కలే ఉన్నాయి. బట్ దీనిపైన ఐరన్ది అది వస్తుంది కావచ్చు, అంటే ఐరన్ది కోటింగ్